ఓకే. అది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడ అక్కడ అదిగో అక్కడ హలో, మొత్తం ఛానల్స్ జీ సినిమాలు హెచ్డి. నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను, మీరు ఎన్ని చూపిస్తా నువ్వు టెన్షన్ లో లేవు, నువ్వు శిల్పకళ వేదికలో ఉన్నావు. మాట్లాడు రిలాక్స్, టేక్ అ డీప్ బ్రెత్. పవర్ స్టార్ అను మాట్లాడే. యా, అందరికీ నమస్కారం అండి. హోప్ ఆల్ ఆఫ్ యు ఆర్ సేఫ్. కోవిడ్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. యా, యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అయ్యాను నిజం చెప్పాలంటే. ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్నాను, కానీ నిజంగా 1% కూడా దాంట్లో నాకు ఏం గుర్తులేదు ఇప్పుడు. ఐ జస్ట్ ఈ మూమెంట్లో ఏదనిపిస్తే అది మాట్లాడడానికి ట్రై చేస్తాను. యా, ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్, డైరెక్టర్ క్రిష్ గారు అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. యా ఒక్క నిమిషం మాట్లాడివ్వండి, ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాను. సో ఏది ఆల్రెడీ నేను కొంతమంది నేమ్స్ ఎవరైనా మర్చిపోతే ప్లీజ్ ఫర్గివ్ చేయండి, ఇంటెన్షనల్గా చేయలేదు. యా, ఫస్ట్ నేను ఒక పాయింట్ మాత్రం చెప్దాం అనుకుంటున్నానండి. ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ స్మాల్ ప్లేస్. నేను ఈ జర్నీలో రియలైజ్ అయింది ఏంటి అంటే, నాలాగా చాలామంది అమ్మాయిలు ఇలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలామంది ఇండస్ట్రీకి వస్తారు. పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవరు రిజెక్ట్ చేసినా చాలామంది రిజెక్షన్స్ ఉంటాయి, అన్నీ ఫేసెస్ వస్తారు. అండ్ ఆ గ్యాప్లో ఏమొస్తుందంటే, తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సెస్ ఇవ్వరు అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ వకీల్ సాబ్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా తెలుగు అమ్మాయిలందరికీ ఒక చిన్న హోప్ ఇచ్చారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ సార్కి అండ్ దిల్ రాజు సార్కి, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరికీ ఒక మంచి హోప్ ఇచ్చారు మీరు. యా, నేను ఈరోజు ఈ స్టేజ్లో నిల్చోడానికి మెయిన్ రీజన్ మా వేణు శ్రీరామ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. ఈ జర్నీ అంతా నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా నేర్చుకున్నాను. మీ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేశారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పు చేస్తే కోప్పడ్డారు, బాగా చేస్తే బాగా చేసావని చెప్పేసి మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ సార్. యా, అండ్ దిల్ రాజు సార్. ఓకే, దిల్ రాజు సార్, నేను ఎప్పటి నుండో అనుకున్నాను బొమ్మరిల్లు లాంటి సినిమా చూసినప్పుడు, నేను ఇంత మంచి ప్రొడక్షన్లో ఎప్పుడు వర్క్ చేస్తానా అని చెప్పేసి. నా కెరియర్లో ఇంత తొందరగా వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ వినోద్ సార్ చాలా బాగా చూపించారు. మగవ సాంగ్ చూశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకంటే నా ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నారు మీ సినిమాటోగ్రఫీలో నేను వర్క్ చేస్తున్నాను అని. థ్యాంక్ యూ సార్. అండ్ అంజలి గారు, ఇట్ వాస్ సూపర్ ఫన్ వర్కింగ్ విత్ యూ, యు నో దట్, అండ్ ఐ లవ్ యూ సో మచ్. అఫ్ కోర్స్ యు నో దట్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. సెట్లో ఫన్ జరిగింది అంటే అది మీరు నా పక్కన ఉన్నప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నివేద ఈజ్ నాట్ హియర్ అన్ఫార్చునేట్లీ. I'm missing her, but Niveda, thank you so much for being so supportive. I've learned a lot of things from you. Yeah, and Vakil Sab team andarki, ma direction department, Suresh sir, Bobby sir, Karthik, everyone, thank you so much everyone for supporting me. And finally, power star Pawan Kalyan garu. So, Pavan sir, నేను ఈ వకీల్ సాబ్ జర్నీ అంతా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. నా లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ వకీల్ సాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. బికాస్ చాలా నేర్చుకున్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. నాకు కంఫర్ట్ చేశారు. బికాజ్ ఈ కొత్త అమ్మాయి ఎక్కువగా ఏం చేయలేదేమో, కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి. మీరు చెప్పిన ప్రతి మాట, మీరు నాతో మాట్లాడిన ప్రతి కన్వర్జేషన్ అండ్ మీరు ఇచ్చిన ప్రతి కాంప్లిమెంట్ నాకు చాలా బాగా గుర్తున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీవన్, థ్యాంక్ యూ.